డివైఎఫ్ఐ సంఘ నాయకులు కూడా మన మధ్యలో ఉన్నారు. మరి రమణమూర్తి గారిపై జరిగిన దాడిని ఖండిస్తూ వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశానికి రావడం జరిగింది. దీన్ని ఎలా తీసుకుంటున్నారో, వాళ్ళ ముఖ్యమైన డిమాండ్స్ ఏంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రమణమూర్తి గారిపై జరిగిన దాడిని మీరు ఎలా చూస్తున్నారు? జై భారత్ వ్యవస్థాపకులైనటువంటి విజయ వ్యవహారం రమణమూర్తి గారి పైన ఒక టీవీ డిబేట్లో కశ్యప్ రెడ్డి చేసినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం తక్షణమే స్పందించి అతన్ని అరెస్ట్ చేయాలి, అక్రమంగా శిక్షించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి వాళ్ళ మీద కౌంటర్గా వాళ్ళు తమ అభిప్రాయాలు చెప్పటం తప్ప ఇలాంటి దాడులు చేయటం అనేటువంటిది అనైతికమైనది, అనాగరికమైనది. ఈ దాడులు ఎవరు చేసినా వాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వాలు గుర్తించాలి, పోలీసు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా రమణమూర్తి గారు చెప్పినటువంటిది ఏంటిది? వాస్తవంగా ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ హిందూ మతాన్ని తమ మత రాజకీయాలకి, తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నది. ఇవాళ హిందూ మతం యొక్క గొప్పతనం కానీ, హిందూ మతంలో ఉన్నటువంటి మత సామరస్యత కానీ ఇవన్నీ ఏమి వాళ్ళకి పట్టవు. వాళ్ళకి ఏమైనా దేవుడు రాజకీయాల్లోకి వాడుకోవటమే, రాముణ్ణి రాజకీయాల్లోకి వాడుకోవటం అనేటువంటిది ఇవాళ ఆర్ఎస్ఎస్కి ఉన్నది. కాబట్టి రమణమూర్తి పైన దాడి చేసినటువంటి వాళ్ళని శిక్షించాలి. గతంలో రమణమూర్తే కాదు, అనేక మంది కవులని, కళాకారులని, రచయితలని గతంలో కూడా ఇలా హత్యలు చేశారు, బెదిరించారు, చాలా ఇబ్బందులు గురి చేశారు. భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అంటే భిన్నాభిప్రాయం అంటే కూడా ఇక్కడ బీజేపీకి వ్యతిరేకంగా, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళు హిందూ మతంలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళ మీద దాడులు చేయడానికి వాళ్ళు వెనకాడరు. అందుకనే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి హిందూ మతం మీద గొప్ప ప్రేమ ఉండదు, హిందూ మతాన్ని ఆచరించేటువంటి ప్రజల మీద వాళ్ళకి ప్రేమ ఉండదు, హిందూ మతం గుడుల మీద కానీ, హిందూ పురాణాల మీద ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఎప్పుడు ప్రేమ ఉండదు. వాళ్ళకి ఏమైనా హిందూ మతం పేరుతోటి క్రిస్టియన్ వ్యతిరేకత రెచ్చగొట్టాలి, ముస్లిం వ్యతిరేకత రెచ్చగొట్టాలి, దళితుల వ్యతిరేకత రెచ్చగొట్టాలి, ఆ పేరుతోటి రాజకీయాలు చేయాలి. ఇది ఆర్ఎస్ఎస్కు ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం. దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయటం, అతలు మార్చడం అనేది ఆర్ఎస్ఎస్ డిఎన్ఏలోనే ఉంది. ఆర్ఎస్ఎస్ వాళ్లకు ప్రేమాభిమానాలు, మత విశ్వాసాలు, తర్వాత మానవత్వం కంటే కూడా వాళ్ళకి మతోన్మాదం కావాలి, లేదంటే విద్వేషాలు కావాలి, విద్వేషాలు రెచ్చగొట్టాలి, మత రాజకీయాలు కావాలి. కాబట్టి ఇలాంటి తెలంగాణలో ఉత్తరాది రాష్ట్రాల సంస్కృతిని తెలంగాణకు తీసుకురావాలని చెప్పేసి బీజేపీ కలలుగంటా ఉంది. ఆ పేరుతోటి వాళ్ళు ఇక్కడ రాజకీయాలు చేయాలనుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రజాస్వామికవాదులు ఇలాంటి దాడులను ఖండించాల్సిన అవసరం ఉంది. ఉత్తరాది రాష్ట్రాల సంస్కృతిని తెలంగాణ మీద రుద్దాలనుకుంటున్నటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాని తెలంగాణ ప్రజాస్వామికవాదులు అర్థం చేసుకోవాలని చెప్పేసి తక్షణమే కశ్యప్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.